ఈ యుఈఎస్ఐ పరిచర్యలు బేసిక్గా ఎవాంజలికల్ మినిస్ట్రీ. ఈ ఎవాంజలిజం అనేది, సౌవార్తీకరణ అనేది కేవలం యుఈఎస్ఐ బాధ్యతే కాదు, ప్రధానంగా సంఘానిది. ఆ తర్వాత ఏదైనా ప్రధానంగా ఈ బాధ్యత ఎవరికి అప్పగించాడంటే దేవుడు సంఘానికి అప్పగించాడు. క్రైస్తవ సంఘానికి సౌవార్తీకరణ బాధ్యతను అప్పగించాడు. ఈ సౌవార్తీకరణలో యుఎస్ఐ వారు, అలాంటి ఆర్గనైజేషన్స్ చేసేవారు చాలా బలంగా పనిచేస్తున్నారు. అయితే సంఘము సౌవార్తీకరణలో ఎంత భాగం పంచుకుంటుంది? సౌవార్తీకరణలో లైఫ్ చర్చ్, ఈరోజు లైఫ్ చర్చ్లో మనం కూర్చుని ఉన్నాం. లైఫ్ చర్చ్ విశ్వాసులు ఉన్నారు, గెస్ట్స్గా వచ్చిన వారు ఉన్నారు. లైఫ్ చర్చ్లో కూర్చుని ఉన్నాం. ఈ లైఫ్ చర్చ్ ఆరాధనలో పాల్గొంటూ ఈ సౌవార్తీకరణలో నేను ఎంతవరకు భాగం పంచుకుంటున్నాను అని ఆలోచించవలసిన సమయం ఇది. యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైపోతూ ఆయన చెప్పిన మాటల్లో ఒక మాటను, దాన్ని గొప్ప ఆజ్ఞ అని పిలుస్తాం, గ్రేట్ కమిషన్ అని పిలుస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యుఎస్ఐ ఆ పరిచర్య చేస్తోంది. అలాగే చాలా పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ ఆ పరిచర్యలు చేస్తున్నాయి. సంఘము మొట్టమొదటిగా ప్రభువు ఆ బాధ్యత అప్పగించింది సంఘానికే. కనుక సంఘముగా మన బాధ్యత ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. వారు ఎలాగ వచ్చారు కనుక ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ యూ హ్యావ్ గివెన్ టు అవర్ చర్చ్. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎంతవరకు ఆ బాధ్యతను స్వీకరిస్తున్నాం, ఎంతవరకు ఆ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం అనేది ఆలోచన చేద్దాం. ఈ గొప్ప ఆజ్ఞ అనేది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చింది, ఎవరో ఇచ్చింది కాదు, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చింది. గ్రేట్ కమిషన్ అని పిలుస్తాం. ఇది ఒక మత్తయి సువార్తలోనే కాదు, అందరి సువార్తికులు ఆ గొప్ప ఆజ్ఞను గురించి ప్రస్తావించారు. మీకు ఒకవేళ మరి రిఫరెన్సులు కావాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 46-49 వచనాల్లో, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, ఈవెన్ అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ గొప్ప ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. ఈ రిఫరెన్సెస్ అన్నీ ఎందుకు చెప్పానంటే నాకు వచ్చాను కాదు, గొప్ప ఆజ్ఞ ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. హౌ ఇంపార్టెంట్ దట్ గ్రేట్ కమిషన్ ఈస్. ఆ గొప్ప ఆజ్ఞలో యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ఆయన ఆశ కలిగి ఆ గొప్ప ఆజ్ఞ సంఘానికి ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప ఆజ్ఞను గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలోనే వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద న్యూ టెస్టమెంట్ వెన్ వీ టాక్ అబౌట్ ద గ్రేట్ కమిషన్. అయితే ఈ గొప్ప ఆజ్ఞను సూచించే లేఖన భాగాలు ఎన్నో చాలా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. అలాంటివి చాలా ఉన్నాయి. అవి ఈవెన్ ఆది కాండంలో అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు కూడా సమస్త భూజనులు ఆ జనులు నీ వలన ఆశీర్వదించబడతారని చెప్పడంలోనే దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ గ్రేట్ కమిషన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితం మీద అదే గొప్ప ఆజ్ఞ. అలాగూ మనము పాత నిబంధన గ్రంథం అంతా జ్ఞాపకం చేసుకుని పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినప్పుడు ఈ గొప్ప ఆజ్ఞ అనేది ఎలా ఉంటుందంటే, ఒక పూలదండ ఉంటే పూలదండలో దారం ఉంటుంది. ఆ దారం ప్రతి పువ్వును కనెక్ట్ చేస్తుంది కదా. ఆ దారమే లేకపోతే ఈ గొప్ప ఆజ్ఞ అలాగూ బైబిల్ అంతటిలో కూడా పూలదండలో ఒక దారంలాగా కనిపిస్తుంది. ఇన్ ఎవ్రీ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ వీ ఫైండ్ దిస్ సెన్స్ ఆఫ్, అట్లీస్ట్ డైరెక్ట్గా ఆజ్ఞ కనపడకపోయినా అట్లీస్ట్ వీ ఫీల్ ద సెన్స్ ఆఫ్ గ్రేట్ కమిషన్ ఇన్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ప్రతి గ్రంథంలో
పాత నిబంధనలో ప్రతి గ్రంథంలో గొప్ప ఆజ్ఞ కనిపిస్తుంది. అందులో ఒక క్లాసిక్ స్క్రిప్చర్ మాత్రమే చూపిస్తాను. అన్ని వాక్య భాగాలు నేను చూపించలేను, కానీ పాత నిబంధనలో ఒక క్లాసిక్ స్క్రిప్చర్ ఒకటి చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమొగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఇది యాకోబును ఇశ్రాయేలును అడ్రస్ చేసి మాట్లాడిన మాటలు. అయితే అక్కడ బిహైండ్ ద లైన్స్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువును దేవుని సేవకుడిగా ప్రత్యక్షపరుస్తూ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాటలవి. అక్కడ ఏమన్నది చూడండి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు, నాకు సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అంటే యూదులు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే దేవుడు అంటే వారి కొరకే, ఏదైనా రక్షణ సంకల్పం ఉంటే వారి కొరకే అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది కూడా వారి కొరకే అనుకున్నారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ కనాను స్త్రీ, దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందంటే ఆయన ఏం చెప్పారు? నేను ఇశ్రాయేలీయులలో నశించిపోయిన గొర్రెల యొద్దకే వచ్చాను కానీ మరి ఎవరి యొద్దకు రాలేదు అని అన్నప్పుడు, మరి పిల్లల భోజనము తీసి కుక్క పిల్లలకు వేయలేను అని ప్రభు చెప్పినప్పుడు, ఆ ఉదంతమంతా మనం చూసినప్పుడు దేవుడు అంటే లేక రక్షణ సంకల్పం అంటే యూదులకు ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుకున్న సంఘటనలు క్రొత్త నిబంధనలో కూడా మనకు గోచరిస్తాయి. మొదటి శతాబ్దంలో అలాంటి ఆలోచనలు గోచరించాయి. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తే ఆ అపోస్తులు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్ళినప్పుడు ఒక సువార్తను ప్రకటించారు. అలాగే అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సువార్తను ప్రకటించారు. ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్ళినప్పుడు యేసే క్రీస్తు అని ప్రకటించారు. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం చదవండి, యేసే క్రీస్తు అని ప్రకటించారు. హీఈస్ ద మెస్సాయా అని ఇశ్రాయేలీయుల మధ్య ప్రకటించారు. కానీ అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు అందరికీ రక్షకుడు అని ప్రకటించాడు పేతురు. వారి మధ్య ప్రకటించవలసినట్లుగా వారి మధ్య ప్రకటించారు, వీరి మధ్య ప్రకటించవలసినట్లుగా వీరి మధ్య ప్రకటించారు. ఎందుకంటే అది అవసరమైంది. కనుక ఈ ఆలోచన, రక్షణ సంకల్పం అనేది కేవలం ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే కాదు అనేది, వారికి మాత్రమే నీవు రక్షకుడుగా ఉండడం లేక వారిని ఉద్ధరించడం, వారిలో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట, ఇది ఎంతో స్వల్ప విషయం. అయితే అసలైన విషయం ఏమిటంటే భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమొగుటకై, భూదిగంతముల వరకు, టు ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతముల వరకు రక్షణకు సాధనమై ఉండడానికి, అన్యజనులకు వెలుగై ఉండడానికి నిన్ను నియమించి ఉన్నానని చెప్పడంలోనే ద యూనివర్సల్ ప్లాన్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద హోల్ యూనివర్స్, ఈ ప్రపంచమంతటి కొరకు దేవుని రక్షణ సంకల్పం అక్కడ వాక్య భాగంలో కనిపిస్తుంది. ఇంకా నిర్గమకాండంలో మీరు యాజక సమూహమై ఉంటారన్నాడు. ఇంకా చాలా వాక్య భాగాలు ఉంటాయి. ఆ వాక్య భాగాలన్నిటిలో మనం చూసినట్లయితే పాత నిబంధనలోనే ఈ గ్రేట్ కమిషన్ సూచనలు, గ్రేట్ కమిషన్ ఆలోచనలు మనకి కనిపిస్తాయి. ప్రియులరా గమనించాలి. అక్కడ ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల పునఃస్థితి స్థాపన గురించి మాట్లాడారు. ద రిస్టోరేషన్ ఆఫ్ ది నేషన్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయుల పునఃస్థితి స్థాపన గురించి మాట్లాడాడు. అలాగే ద మిషన్ బియాండ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయులను దాటి అన్యజనులకు సువార్త ప్రకటించడం గురించి మాట్లాడాడు. ఇట్ వాస్ ద గ్లోబల్ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్ ఫర్ ద గ్లోబ్. అది ప్రపంచమంతటిలో దేవుని ప్రణాళికను గురించి ఆ వాక్యం యెషయా గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడింది. దానియేలు గ్రంథంలో కూడా అలాంటి మాటలు ఉంటాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే, ఈ వాక్యం మనకు తెలిసిన వాక్య భాగమే, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశింతురు.
నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను తిప్పుతారో. ఆ మాటలో ప్రియులరా, వీ కెన్ సెన్స్ ద నీడ్ ఆఫ్ ఎవాంజలిజం. సౌవార్తీకరణ యొక్క అవసరం. సౌవార్తీకరణ అంటే అదేదో సాంస్క్రిట్ మాట కాదు. సువార్త ప్రకటించడమే సౌవార్తీకరణ అంటే. సువార్త ప్రకటించడం. ఈ సౌవార్తీకరణ యొక్క అవసరత ఆ మాటల్లో మనకి కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, సువార్త ప్రకటన అనేది ఎప్పుడూ అవసరంగానే ఉంది. సృష్టి ఆది మొదలుకొని సువార్త ప్రకటన అవసరంగానే ఉంది. బట్ ద నీడ్ ఆఫ్ ఎవాంజలైజేషన్ ఈజ్ గ్రేటర్ నౌ దాన్ ఎనీ అదర్ టైమ్. చరిత్ర అంతటిలో సృష్టి ఆది నుంచి సువార్త అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు సువార్త అవసరం, సౌవార్తీకరణ అవసరం ఉన్నంతగా మరి ఇంతకుముందు ఎప్పుడు లేదు. మనం గుర్తెరగాలి, సంఘము గుర్తెరగాలి, సంఘములో విశ్వాసులు ఆ విషయాన్ని గుర్తెరగాలి. ఇది పారాడాక్సికల్ స్టేట్ ఆఫ్ ఎఫైర్ ఏమిటంటే, ఇంతకుముందు లేనంత అవసరత సౌవార్తీకరణ అవసరత అప్పుడు ఉంది. ఇంతకుముందు లేనంతగా సంఘము ఉదాసీనంగా ఈ విషయంలో ఉండిపోతుంది. ఏమాత్రం కూడా సౌవార్తీకరణ బాధ్యతను స్వీకరించకుండా క్రైస్తవ సంఘం ఉండిపోవడం. సంఘం అంటే ఒక్క సంఘం గురించి నేను మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూనివర్సల్ చర్చ్. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతటిలో సంఘాన్ని మనం చూసినప్పుడు ఇంతకుముందు సౌవార్తీకరణ బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత సంఘము చేపట్టినట్లుగా ఈరోజు సంఘం చేపట్టకపోవడం విచారం. అవసరత పెరిగింది, సంఘం దానిలో పాలు పంచుకునే స్థితి తగ్గింది. ఈ విషయాన్ని గమనించాలి. మీరు నంబర్స్ గమనిస్తున్నారు, స్టాటిస్టిక్స్ మీరు గమనిస్తున్నారు లేదో, క్రైస్తవ విశ్వాసుల సంఖ్య ప్రపంచంలో రోజు రోజుకి తగ్గిపోతుంది. ఐ హ్యావ్ దట్ స్టాటిస్టిక్స్. ప్రపంచమంతటిలో, కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతటిలో సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్లో కూడా ప్రపంచమంతటిలో క్రైస్తవుల సంఖ్య, విశ్వాసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతున్న సంఖ్య మరలా పెరుగుదలలోనికి రావాలి అంటే ఎవరు బాధ్యత వహించాలంటే, అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ చర్చ్ ఆర్గనైజేషన్స్ లైక్ దిస్, బట్ చర్చ్ హ్యాస్ టు కమ్ అప్. సంఘం లేవాలి, సంఘంలో విశ్వాసులు లేవాలి. ప్రియులారా గమనించాలి, ఈ గ్రేట్ కమిషన్లో ప్రభువు వెళ్ళిపోతూ ఎవరైనా వెళ్ళిపోతూ చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ప్రభువు వెళ్ళిపోతూ చెప్పిన మాటది కనుక ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవాంజలిజం షుడ్ బి ద సెంట్రల్ టాస్క్ ఆఫ్ ది చర్చ్. అసలు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఏదైనా ఉన్నదంటే, చాలా ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉన్నదంటే అది సౌవార్తీకరణే. గాడ్స్ ప్రయారిటీ ఈజ్ ఎవాంజలిజం. దేవుని ప్రాధాన్యత ఏదైనా ఉన్నదంటే, అన్నిటికంటే దేవుని ప్రాధాన్యత ఏమిటంటే సౌవార్తీకరణ, సువార్త ప్రకటించబడాలి. గ్రేట్ కమిషన్ అనే దానిలో మిషన్ ఉంది కదా, కమిషన్లో మిషన్ ఉంది. వీ ఫీల్ దట్ మిషన్ ఇన్ ద కమిషన్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఏదో ఆయోగ్ అంటున్నారు హిందీలో, నీతి ఆయోగ్ అని. అది ఆయోగ్ అంటే కమిషనే. ఈ కమిషన్ అనే దానిలో మిషన్ ఉంది. మిషన్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కమిషన్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒకానొక అర్థం అప్పగింపబడిందని. గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు ద చర్చ్. సంఘం అంటే నువ్వు నేను, మనమే సంఘం. ఎక్లీషియా ఈజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ కాల్డ్ అవుట్ వన్స్. మనమందరం కూడా పిలువబడిన వారి సమాజం కనుక మనము ఆ బాధ్యతను వహించాలి. సువార్త ఎవరికి ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి అనేది పౌలు భక్తుడు చెప్పాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 19-20 వచనాల్లో. ఇది మన లైఫ్ చర్చ్కి థీమ్ స్క్రిప్చర్. ఇది ఎప్పుడు కూడా మన క్యాలెండర్స్లో, మన కార్డ్స్లో, లైఫ్ చర్చ్ కార్డ్స్లో ప్రచురిస్తూ ఉంటాం. మీకు తెలుసు. రోమాపత్రిక 15వ అధ్యాయం 19 నుంచి 21 వచనం వరకు చదువుతున్నాను. పౌలు చెబుతున్నాడు, యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే, ఆ మాట గమనించాలి, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. మరలా చదువుతున్నాను ఆ మాట. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. యుఎస్ఐ చేసే పరిచర్య అది.
మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తం. ఎవరో పునాది వేసేశారు, ఆ పునాది మీదకి వెళ్ళి నేను ఎక్కి దాని మీద కడతాను అనే పరిచర్య కాదు. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తునామ మెరుగని చోట్లను, వేర్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ నాట్ హెర్డ్, క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. పౌలు పరిచర్య అది. మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తం, అలాగే క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్త ప్రకటించాలని. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి లైఫ్ చర్చ్ పరిచర్యకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. ఇంతవరకు మనము ఈ చిన్ని పరిచర్య ద్వారా 166 సంఘాలు లేని చోట్ల, ఈ 166 సంఘాల్లో ఏ సంఘం కూడా సంఘం ఉన్న చోట్ల కట్టబడలేదు. సంఘము లేని చోట్ల 166 సంఘాలు లేని గ్రామాల్లో సంఘాలు నాటడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామ మెరుగని చోట్ల, ఇంతకు ముందు వేయబడిన పునాది మీద కట్టకుండా నిమిత్తము, అది సువార్త పరిచర్య. అలాంటి సువార్త పరిచర్య మనం జరిగించాలి. ప్రియులను గమనించాలి. గాడ్ హ్యాజ్ ఓన్లీ వన్ సన్ కదా. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అంటే ఏమిటి? ఓన్లీ బిగాడెన్ సన్ అన్నాడు. అంటే మనందరం ఎవరండి అని ప్రశ్న రావచ్చు మీకు. మనందరం ఆయనకి సన్స్ అండ్ డాటర్స్మే, కానీ మనం దత్తపుత్రులం. ఆ దత్తపుత్రులు అంటే సెకండ్ పొజిషన్ కాదు, అసలు దత్తపుత్రులకి ఎక్కువ హక్కు ఉంటుంది. ఆ వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు. కనుక హీ హ్యాజ్ ఓన్లీ వన్ సన్. ఆ ఒక్క కుమారుణ్ణి మిషనరీ చేశాడు ఆయన. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ. ఒకే ఒక కుమారుడు ఆ కుమారుని మిషనరీ చేశాడు. ఆ కుమారుణ్ణి మిషనరీగా ఈ లోకంలోనికి పంపించాడు. ఈ దినాన్ని క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది నువ్వు సేవ చేయాలి నాయన అని చెప్పే తల్లిదండ్రులు ఈరోజు ఉంటున్నారు అనేది ఒక ప్రశ్నే. నువ్వు సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఒకవేళ ఉద్యోగం చేసినప్పటికీ, లేకపోతే ఏదైనా నీవు కెరీర్లో నువ్వేదో స్థానంలో ఉన్నప్పటికీ పరిచర్య చేయాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారన్న ఈ దినాన్ని. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం. నేను ఒక తండ్రిని. ఇక్కడ చాలా తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతమంది దేవుని పట్ల మన పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, దేర్ కెరియర్స్ ఆర్ ఇంపార్టెంట్, దేర్ లైఫ్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ అన్నిటికంటే ప్రధానంగా దేవుని పట్ల ఒక ఆశను వారికి ఎంతవరకు కలుగు చేస్తున్నాం. ప్రియులారా, ఇది ఒక పెద్ద ప్రశ్న ప్రతి కుటుంబం ముందు. ఈరోజు ఈ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే కెరియర్ బిల్డింగ్. ఆఫ్ కోర్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఎంతమంది తల్లిదండ్రులు దేవుని పరిచర్య చేయాలి అంటే, ఒకవేళ నీ కుమారుడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కదా, నీ కుమారుడు ఏమవుతావురా అని అడిగితే నేను పాస్టర్ అవుతానంటే ఎంతమంది తల్లిదండ్రులు సంతోషించే తల్లిదండ్రులు ఉన్నారు ఈవేళ? నా కుమార్తె సేవకురాలు అవ్వాలని ఆశపడుతుంది, పరిచర్యలో ఉండాలని ఆశపడుతుంది, నా కుమారుడు పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్నాడు అని ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహిస్తున్నారు. ఐ డిడ్ ఇట్. ధైర్యంగా చెబుతాను నేను, ఐ డిడ్ ఇట్. నా బిడ్డలు నేను అలా ప్రోత్సహించాను. ఎప్పుడంటే చిన్న వయసు నుంచి అలా ప్రోత్సహించాను. ఆదివారం పరీక్షలు చదువులు చెప్పే కాలేజీల్లో నేను ఎప్పుడు జాయిన్ చేయలేదు నా పిల్లల్ని. ఐ నెవర్ వాంటెడ్ టు డూ దాట్. ఆదివారం నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నేను చేశానని నేను చెప్పడం కాదు. మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాం మనం? అన్నిటికంటే ప్రధానం దేవుడు అని నేర్పిస్తున్నామా? నీ కెరీరు, నీ ఉద్యోగం, నీ విద్య, నీ డబ్బులు, నీ సంపాదన, దాని అంతటి తర్వాత నీ ఖాళీ ఉంటే వెళ్ళరా చర్చికి, లేకపోతే లేదని నేర్పిస్తున్నామా? మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ దాట్. దిస్ ఈస్ ద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్ ఇన్ మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఈ దినాన్ని ఏమి నేర్పిస్తున్నాం? దేవుడు తన ఏకైక కుమారుడైన ఒక్క కుమారుణ్ణి హీ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ మిషనరీ. ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుణ్ణి మిషనరీగా పంపించాడు.
అంటే దేవుని దృష్టిలో ఎవ్రీథింగ్ ఎల్స్ వాస్ సెకండరీ. టు బీ ఏ మిషనరీ ఈజ్ ఏ ప్రైమరీ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మిషనరీగా ఉండడమే, పరిచర్య చేయడమే గొప్ప విషయం. ఈ దినాన్ని మన కుటుంబాల్లో మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం. మిగిలినవి ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పడం లేదు ప్రియులారా, గమనించాలి. యు నీడ్ టు నా నా ఆలోచనలో ఉన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కెరీర్ ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు, చదువులు ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు, కానీ వాటికంటే ముఖ్యం దేవుడు అని నేర్పించాలి. నీ చదువు కంటే స్టడీ అవర్లో ఉండేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు. స్టడీ అవర్లో కూర్చొని ఉంటే ప్రార్థనకు రమ్మనివారు పేరెంట్స్. ఇంకా పరీక్ష ఉంది రేపు, ఇంకా అవ్వలేదంటే పర్వాలేదు ముందు ప్రార్థనలో కూర్చోమనివారు. దాట్ వాజ్ ద పేరెంట్హుడ్ వీ గ్రో అప్ ఇన్. పరీక్షకి ఇంకా నేను చదవలసింది ఉంది అంటే వాళ్ళు ఏమనివారంటే పర్వాలేదు ముందు ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఉండి ఆ తర్వాత చదువుకో. ఒకవేళ చదువుకో నువ్వు ఒకవేళ ఏదైనా 2 మార్కులు తక్కువ వస్తే పర్వాలేదు, కానీ దేవునిలో అలా నేర్పించారు తల్లిదండ్రులు, అలా నేర్పించేవారు ఇంతకుముందు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ట్రెండ్ అలా లేదండి. అది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ట్రెండ్ అలా లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఆయన పుస్తకాలు మీరు మీ దగ్గర చాలా మంది దగ్గర ఉంటాయి, చదివి ఉంటారు. ద ఛాలెంజ్ ఆఫ్ మిషన్స్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఒక ప్యారబుల్ రాశాడు ఆయన, నిజమైన జరిగిన సంఘటన కాదు, ఒక ప్యారబుల్ రాశాడు. ఆ ప్యారబుల్లో ఆయన ఒక క్యారెక్టర్కి జాన్ చైనామ్యాన్ అని పేరు పెట్టాడు. జాన్ చైనామ్యాన్ అంటే చైనామ్యాన్ అంటే ఎక్కడో ఒక మిషన్ ఫీల్డ్లో ఆయన ఒక మిషనరీ, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు ఒక మిషనరీ, ఒక మిషన్ ఫీల్డ్లో సువార్త అవసరమైన వ్యక్తి. అంటే ప్రభువుని ఎరగకుండా ఉన్న వ్యక్తి, సువార్త అవసరం అతనికి. అలాంటి క్యారెక్టర్ని ఆయన క్రియేట్ చేసి జాన్ చైనామ్యాన్ అని పేరు పెట్టాడు. ఆ జాన్ చైనామ్యాన్ని సువార్త అందించి రక్షణలోనికి నడిపించిన తర్వాత జాన్ చైనామ్యాన్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమనంటే, పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు మొట్టమొదట చేసే 3 పనులు ఏమిటి? వెన్ యూ గో టు హెవెన్, వాట్ ఆర్ ద 3 థింగ్స్ దట్ యూ డూ ఇన్ హెవెన్? మొట్టమొదట పరలోకంలో నువ్వు చేసే 3 పనులు ఏమిటి అంటే ఆయన చెప్పాడు. ఆ జాన్ చైనామ్యాన్ చెప్పిన ఆన్సర్ ఏమిటంటే, మొట్టమొదట ఆ బంగారపు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ అసలు ప్రభు ఎక్కడున్నాడో పట్టుకుంటాను. ముందు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి నా హృదయమారా నా మనసారా నా తనివి తీరా ఆయన ఆరాధన చేస్తాను, నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు. అది మొదటి పని. రెండవది ఏమిటంటే, నేను నా కుటుంబం రక్షణలోనికి రావడానికి మా గ్రామానికి, మా ప్రాంతానికి, మా దేశానికి వచ్చిన మిషనరీ ఎక్కడున్నాడో ఆయన పట్టుకుంటాను. ఆయన పట్టుకుని ఎంత గొప్ప భాగ్యం, ఈ పరలోకంలోనికి రాగలిగే భాగ్యాన్ని కలుగు చేయడానికి నీవే కారణం కనుక నీకు వందనాలయ్యా అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్తాను అక్కడికి వెళ్ళి. మూడవ పని ఏమిటంటే, ఈ మిషనరీని మా ప్రాంతం మా దేశం పంపించడానికి ప్రార్థించి సహకరించి సహాయం చేసి, ధన సహాయమో ఏ సహాయమో అలా సహాయం చేసి పంపించిన ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళకు కూడా వాళ్ళు ఆ పని చేయకపోతే ఈ మిషనరీ రాడు కనుక వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నా మనసారా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ 3 పనులు చేస్తాను అన్నాడట. ఈ ఉపమానం మీకు ఎందుకు చెప్పానంటే, నాకు ఒక ప్రశ్న ఉంది. నన్ను చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి వచ్చి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? నువ్వు పరలోకంలోకి వెళ్ళావు, అక్కడ ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? నువ్వు నన్ను ప్రభువులోకి నడిపించావు కనుక నేను ఇక్కడ ఉన్నాను అని నీ దగ్గరికి వచ్చి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? లేక నీవు చేసిన కార్యం వలన, నువ్వు ప్రత్యక్షంగా చేసిన కార్యమైనా పరోక్షంగా చేసిన కార్యమైనా, నీవు చేసిన కార్యం వలన నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను అని చెప్పి నీ దగ్గరికి వచ్చి ఎవరైనా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారా? అసలు మనం ఉండాలి కదా అక్కడ అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. నీ దగ్గరికి వచ్చి ఒకసారి ఎవరైనా చెప్తారా? ఒకవేళ చెబితే ఎంతమంది చెప్తారు అలాంటి థ్యాంక్స్? నేను అలా ప్రశ్న వేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, కొంతమంది అయినా వచ్చి, ఎంతమంది అని నేను చెప్పలేను కానీ కొంతమంది అయినా వచ్చి, అన్న నీవు చేసిన కార్యాన్ని బట్టి ఇక్కడ ఉన్నానని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు నాకని నేను సంతోషించాను. ఈ దినాన్ని
నువ్వు ఆ ప్రశ్న వేసుకో. హౌ మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ థ్యాంక్ మీ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. నేను పరలోకంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు చేసిన పని వల్ల, అక్క నువ్వు చేసిన పని వల్ల, అమ్మ నువ్వు చేసిన పని వల్ల నేను ఈ రోజున పరలోకంలో ఉన్నాను అని చెప్పగలిగే వారు ఎంతమంది ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, మనం ప్రకటించాలి. ప్రకటించేవారు ఈ లోకానికి కావాలి. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో మనకు బాగా తెలిసిన వాక్య భాగమే అది. రోమాపత్రిక 10వ అధ్యాయం 14, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వానిని ఎట్లు విశ్వసించదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. ప్రకటించేవాడు లేకపోతే, అవసరమైన వాళ్ళు ఉన్నారు, ప్రకటించేవాళ్ళు లేకపోతే ఎట్లా వింటారు? వీ నీడ్ టు బీ సచ్ ప్రొక్లైమర్స్. మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఎవ్రీ మ్యాన్, ఉమెన్, చైల్డ్ అందరూ కూడా సువార్త సువార్త వినిపించాలి. సువార్త వినే ఆపర్చునిటీ వారికి కలుగు చేయాలి. మనం ప్రకటించాలి. ఎవరో మనకు అందుబాటులో ఉన్న వారికి, మనం కనీసం మనకు అందుబాటులో ఉన్న వారికైనా. నాకు ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్ పరిచర్యలు చాలా ఇష్టం. ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్ అనే సంస్థ పరిచర్యలు, అది పారాచర్చ్ ఆర్గనైజేషనే. చాలా అద్భుతమైన పరిచర్య అది. ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. భారతదేశంలో ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడం వారి పరిచర్య. అద్భుతమైన పరిచర్య. నాకెందుకో భారతదేశంలో అంత గొప్ప పరిచర్య మేము మా చిన్నతనంలో ఇంకా బలంగా జరిగేది ఆ పరిచర్య. ఆ పరిచర్య కొరకు సువార్థికులు మా ఊరు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి తీసుకెళ్ళమని మా నాన్నగారు నన్ను పంపించారు. ఒక 10 మంది మా గ్రామం వచ్చారు. 10 మందిని మా ఇంట్లో పెట్టుకుని మా నాన్నగారు వారిని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమని పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడో కర్నూలు నుంచి కొంతమంది, ఒక ఇద్దరు వచ్చారు, కరీంనగర్ నుంచి కొంతమంది వచ్చారు, వరంగల్ నుంచి కొంతమంది, ఎక్కడ వాళ్ళు సువార్థికులు సైకిల్ వేసుకుని వస్తారు. మా నాన్నగారికి వాళ్ళు ఎవరో రికమెండ్ చేస్తే వాళ్ళని మా ఇంట్లో పెట్టారు. మాలాంటి పిల్లల్ని లేకపోతే యౌవనస్తుల్ని వాళ్ళని ఆ చుట్టుపక్కల గ్రామాలు తిప్పమని పంపించారు. ఆ గ్రామాలు తిప్పమని పంపించినప్పుడు 2 సువార్థికులు నాకు అప్పగించారు. ఆ ప్రక్కన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి తీసుకెళ్ళాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి ప్యాంప్లెట్స్ ఈ సాల్వేషన్ ప్యాంప్లెట్స్ పంచిపెట్టడం, ట్రాక్ట్స్ పంచిపెట్టిన తర్వాత అడిగిన వారికి ఆగి సువార్త చెప్పడం. అలాగా సాయంత్రం వరకు సువార్త చెప్పాం. సాయంత్రం వరకు సువార్త చెప్పిన తర్వాత ఆ గ్రామాల్లో, మా ఊరిలో కూడా అప్పుడు ఒక పుకారు ఉన్నది. ఏంటంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి వస్తున్నారని, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వస్తున్నారని. సాయంత్రం చీకటి అయిన తర్వాత మమ్మల్ని పట్టుకున్నారు. ఆ గ్రామంలో ఎవరో యవనస్తులు చాలా స్ట్రాంగ్గా పట్టుకుని ఎంత చెప్పినా వినలేదు. పని వాళ్ళేమో భాష డిఫరెంట్గా ఉంది. వరంగల్ భాష ఒక అయింది, కర్నూలు భాష ఒక అయింది, ఈస్ట్ గోదావరిలో ఆ భాష భిన్నంగా ఉంటుంది. కనుక నేను చెప్తున్నాను మాది ఇక్కడే పలానా ఊరు మా గ్రామం అని చెప్పేసినప్పటికీ కూడా ఏమి వినకుండా మమ్మల్ని ఒక ఎలక్ట్రిక్ పోల్కి కట్టేశారు. ఎలక్ట్రిక్ పోల్ లిటరల్గా మా ముగ్గురిని కలిపి ఎలక్ట్రిక్ పోల్కి కట్టి ఎంత గట్టిగా కొట్టారంటే నాకు ఇప్పటికీ నాకు ఆ స్కార్స్ ఉన్నాయి. రక్తాలు వచ్చేటట్టుగా కొట్టారు. వాళ్ళని ఎక్కువ కొట్టారు. నేను చిన్నపిల్లాన్ని కనుక కొంచెం దయ చూపించారు నా మీద. నేను అప్పుడు 8th క్లాస్ చదువుకుంటున్నాను. ఎంత గట్టిగా కొట్టారంటే అసలు ఆ అన్నలను అయితే చచ్చిపోతారేమో అనుకున్నాను. ఆఖరికి ఆ చీకట్లో ఎవరో మా నాన్నగారి స్నేహితుడు, ఆయన సమకాలీకుడు, ఆయన స్నేహితుడు సైకిల్ వేసుకుని వెళ్తుంటే గట్టిగా అరిచి ఆయన పిలిచాను. మాకు దగ్గర గ్రామం అది. ఆయన వచ్చి నన్ను చూసి, అంకుల్ నేను ఫలానా, చూసి గుర్తుపట్టలేదు, ఫలానా అంటే వెంటనే అవును బాబు నిన్ను చూశాను కదా, మీ ఇంటికి వచ్చాను కదా అని చెప్పేసి ఆయన మమ్మల్ని విడిపించి పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రమలను ఓర్చి, అంత కష్టాలను ఓర్చి, అంత శ్రమలను ఓర్చి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి సువార్త అందాలని, ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ప్రతి వ్యక్తికి సువార్త అందాలనే భారంతో చేస్తున్న పరిచర్య. మొన్న ఒక బ్రదర్ని కలిసాం మనం, ఈహెచ్సి పరిచర్యలో ఆయన్ని. ప్రియులారా గమనించాలి, మనం అప్పుడప్పుడు ఈ దిక్కులేని వారు ఎవరైనా ఉంటే వారికి ఆదరణ కలుగు చేయాలని, వారికి సహాయం అందించాలని మనం ఆతృత పడుతుంటాం. మంచిదే. కానీ సువార్త కొరకు దిక్కులేని వాళ్ళు ఉన్నారు ప్రపంచమంతా.
దిక్కులేనితనం, డిస్టిట్యూట్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సువార్త అందక దిక్కులేనితనంతో ఉన్నవారు భారతదేశంలో అనేక మంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే దిక్కులేని వాళ్ళని చూసి జాలి పడతాం. అలాంటి జాలే కలగాలి ఆత్మలో మనకి. ప్రియులారా గమనించాలి, సువార్త అందించడానికి ప్రోత్సాహం ఎవరో అందించనక్కర్లేదు. నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు దట్ షుడ్ బి ద గ్రౌండ్, దట్ షుడ్ బి ద సిచ్యువేషన్ ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు బి మోటివేటెడ్, వీ నీడ్ టు బి ఎన్కరేజ్డ్, వీ నీడ్ టు బి మూవ్డ్. సువార్త ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారిని చూసి మనం ప్రోత్సహించబడాలి, మనం కదలించబడాలి సువార్త అందించడానికి. అలాంటి అనుభవాలు ఎలా అందించాలి సువార్త, ఎలా అందించాలి సువార్త? సువార్త అందించడం అంటే మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైనా ఇలాగ పెద్ద జనసమూహం లేకపోతే ఎలాంటి చిన్న చిన్న గుంపులు ఉంటే వారి ముందు నిలవబడి సువార్త అందించడం అనేది మనకు ఆశ. అఫ్కోర్స్ అది మంచిదే, తప్పని చెప్పడం లేదు. యేసు జనసమూహములకు సువార్త అందించారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి తన శిష్యులను పిలిచి అక్కడ సువార్త అందించాడు. ఆ ఒక్క ఉదంతమే కాదు, ఆయన అనేక సార్లు జనసమూహములకు సువార్త అందించిన సంగతులు మనకు తెలుసు. అలాగని ఎప్పుడు జనసమూహం వస్తే అప్పుడు సువార్త ప్రకటిస్తానని అనలేదు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక రాత్రి వేళ నికోదేము అక్కడికి వస్తే నికోదేముకు వ్యక్తిగతంగా సువార్త అందించాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు అని ఆయన చెప్పిన సంఘటన. ఆయన జనసమూహానికి సువార్త అందించాడు, వ్యక్తిగత సువార్త అందించాడు. ప్రియులారా గమనించాలి, వ్యక్తిగత సువార్తను మనం చిన్నచూపు చూస్తాం. దాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎవాంజలిజం ఇన్ దిస్ వరల్డ్. సువార్తీకరణలో బలమైన సువార్తీకరణ ఏమిటంటే వ్యక్తిగత సువార్తే. వ్యక్తిగత సువార్తే. యేసుక్రీస్తు ప్రభు జనసమూహాలకి వ్యక్తిగతంగా సువార్త అందించాడు. ఈవెన్ ఆది సంఘంలో పేతురు మొట్టమొదటిగా 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన అనేక జనసమూహముల మధ్య సువార్త అందిస్తే అందులో 3,000 మంది రక్షణ పొందిన వారే ఉంటే అసలు ఆ మాటలు స్వీకరించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారో అక్కడ కాదు. 3,000 మంది ఆ సువార్తకు స్పందించి రక్షణ పొందరు, జనసమూహములకు సువార్త అందించారు ఆది సంఘంలో. ఆది సంఘం ఏర్పడినప్పుడు ఆ తర్వాత కూడా. అలాగే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో ఈ మాటలు, మనకి సమయం తక్కువగా ఉంది, 11వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే సంఘం చెదిరిపోయింది. ఎందుకంటే 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను చంపబడిన దాన్ని బట్టి సంఘంలో కలిగిన శ్రమను బట్టి విశ్వాసులు చెదిరిపోయారు. ఎవరి గ్రామాలు వారు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పారిపోయారు. ఆ చెదరిపోయిన వారు ఎక్కడికి చెదరిపోతే నన్ను ఇక్కడ కొడుతున్నారు కనుక నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, ఏదో చిన్న గ్రామం పారిపోయాను. ఆ పారిపోయిన చోట నేను మౌనంగా ఉండలేదు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము ఆ వాక్యం చదవలసిందే. 11వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇక్కడ చూడండి, అంతియోకయ పట్టణంలోని కొంతమంది వెళ్ళిపోయారు. ఇలా చెదిరిపోయిన వారిలో అంతియోకయ పట్టణాలకి కొంతమంది వెళ్ళారు. అందులో కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళట ఆ పట్టణం వెళ్ళి ఆ పట్టణంలో అంతవరకు సువార్త అందలేదు. ఒక్క క్రైస్తవుడు కూడా లేడు, ఒక్క విశ్వాసి కూడా లేడు ఆ పట్టణంలో. ఆ పట్టణంలోనికి వీళ్ళు వెళ్ళి చేసింది ఏమిటంటే, వీళ్ళు సువార్తికులు కాదు, పాస్టర్స్ కాదు, లేక అపోస్టల్స్ కాదు, లేక యేసుక్రీస్తు ప్రభువును అనుసరించిన ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు కాదు, పౌలు కాదు, ఎవరు కాదు. ఇనానిమస్ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్, పేరు తెలియని వారు. అందులో మీరు చూడండి, కొందరు అన్నాడే కానీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే దే వర్ నో బడీస్. అలాంటి విశ్వాసులు ఆ పట్టణానికి వెళ్ళి ఏం చేశారో చూడండి.
20వ వచనం చదువుతున్నాను. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఏం చేస్తూ? మాటలాడుచు, బోధిస్తూ కాదు. వేదికలెక్కి లేక పుల్పీట్ ఎక్కి, అక్కడ సమాజ మందిరం లేదు ప్రకటించడానికి, లేక వేదిక లేదు ప్రకటించడానికి. వాళ్ళు సంభాషణ చేస్తూ ఆ మాటలు చెప్తానంటే ఇన్ దేర్ కాన్వర్సేషన్స్ దే ప్రీచ్డ్ క్రైస్ట్. ఇన్ దేర్ కాన్వర్సేషన్, మాటలాడుతూ సువార్త ప్రకటించరే. ప్రియులారా గమనించాలి, ఇలాంటి వేదికలు ఉన్నప్పుడు బోధిస్తాం, మంచిదే, అది కూడా మంచిదే. కానీ బలమైన సువార్త ఎక్కడ చేయగలమంటే మాటలాడుతూ సువార్త ప్రకటించడమే. ఎక్కడ మాట్లాడతాం మనం అంటే, ఎక్కడ మాట్లాడతాం? మన వర్క్ ప్లేస్లో, ఆఫీస్లో. ఎంతమంది ప్రియులారా, మన మిషన్ ఫీల్డ్ ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఉంది. మన చుట్టూ మిషన్ ఫీల్డ్ ఉంది. మిషన్ ఫీల్డ్ అనగానే, మిషనరీ అనగానే మన ఉద్దేశం ఏంటంటే ఏదో షిప్ ఎక్కువ లేకపోతే విమానం ఎక్కువ ఎక్కడికో సముద్రాలు దాటి వెళ్ళిపోవాలని. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఏ మిషనరీ ఈజ్ నాట్ ద వన్ హూ క్రాసెస్ ద సీస్ టు ప్రీచ్ ద గాస్పల్. సముద్రాలు దాటి వెళ్ళేవాడే మిషనరీ కాదు. ఏ మిషనరీ ఈజ్ ద వన్ హూ సీస్ ద క్రాస్. ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ ద సీ బట్ ఈజ్ సీయింగ్ ద క్రాస్. It is not crossing the sea. I repeat it. It is not crossing the sea. It is not crossing the seas, but it is seeing the cross. నువ్వు సముద్రాలు దాటి వెళ్ళి ఎక్కడో సువార్త ప్రకటించనక్కర్లేదు. సిలువను చూస్తూ, సిలువ భారాన్ని నువ్వు వహిస్తూ, ఆ సిలువలో యేసు చేసిన కార్యాన్ని నీవు అవగాహన చేసుకుంటూ, ఆ భారాన్ని నీ చుట్టూ ఉన్నవారికి, మన ఇరుగు పొరుగు వారిలో, మన నైబర్హుడ్లో, భారతదేశంలో మిషన్ ఫీల్డ్కి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదండి. నీ ఆఫీస్లో మిషన్ ఫీల్డ్ ఉంది, నీ స్కూల్లో మిషన్ ఫీల్డ్ ఉంది, నీ కాలేజీలో మిషన్ ఫీల్డ్ ఉంది, మన చుట్టుపక్కల మిషన్ ఫీల్డ్ ఉంది, నీ వర్క్ ప్లేస్లో మిషన్ ఫీల్డ్ ఉంది. ఎక్కడుంటే అక్కడ ఏ విధంగా సువార్త ప్రకటించాలో అవసరమైన రీతిలో ఆ సువార్త ప్రకటించాలి. అది ఎవరంటే మనమే ప్రతి వారం. వాళ్ళు మాటలాడచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే దే వర్ గాసిపింగ్ ద గాస్పల్ అంటాను నేను ఎప్పుడు కూడా. ఆ మాట నాకు ఇష్టం. దే వర్ గాసిపింగ్ ద గాస్పల్. మనం గాసిప్ వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కదా. యవనస్తులు చాలామంది ఉన్నారు, రూమ్లో కూర్చొని ఏవేవో మాట్లాడుతుంటాం. పెద్దవాళ్ళు ఉన్నారు, గాసిప్ ఏదైనా అవ్వచ్చు. పాలిటిక్స్ గాసిప్ చేస్తాం, స్పోర్ట్స్ గాసిప్ చేస్తాం కొన్నిసార్లు కదా. స్పోర్ట్స్ గురించి మాట్లాడతాం, పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. స్టాక్ మార్కెట్ పెద్ద గాసిప్ ఈ రోజుల్లో కదా. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి, ఎస్ఐపి పెట్టాలా, ఇంకోటి ఏయో పీలు ఉన్నాయి ఇంకానే, ఎస్ఐపిలో పెట్టాలా, చిట్లో పెట్టాలా, రకరకాల గాసిప్స్. వీ గాసిప్ మెనీ థింగ్స్. వై డోంట్ యూ గాసిప్ ద గాస్పల్? యేసుక్రీస్తు ప్రభు సువార్తను నువ్వు మాట్లాడేటప్పుడు, బ్రదర్తో మాట్లాడేటప్పుడు ఆయనకు సువార్త తెలియకపోతే, నీ అనుభవం, బైబిల్ అంతా చెప్పనక్కర్లేదండి, నీ అనుభవం, నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో ఆ సాక్ష్యాన్ని చెబితే, యువర్ మిషన్ ఫీల్డ్ ఈజ్ ఎవ్రీవేర్. నీ చుట్టుపక్కలే మిషన్ ఫీల్డ్ ఉంది. ప్రియులారా గమనించాలి. యు డోంట్ నీడ్ టు క్రాస్ ద సీ, బట్ యు నీడ్ టు సీ ద క్రాస్ టు ప్రీచ్ ద గాస్పెల్. అలాంటి అనుభవాల్లోనికి మనం నడిపే వ్యక్తిగత సువార్త చాలా బలమైంది. మీకు తెలుసో లేదో, ఈరోజు అంటే మనమందరం ఇదంతా మర్చిపోదాం. ఒక్క వ్యక్తి దేవుని చేత పట్టబడితే ఆ వ్యక్తి రెండో రోజు ఇంకో వ్యక్తికి సువార్త అందిస్తే, ఆ రోజు ఆయన కూడా పట్టబడితే రెండో రోజుకి ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. ఈ 2 వెళ్ళి మళ్ళా ఇంకొక 2కి సువార్త అందిస్తే తర్వాత రోజుకి ఆ 2 ఎంతమంది అయ్యారు? 4. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకుంటే ఆ 2 ఎంతమంది అయ్యారు? 3వ రోజుకే 4 అయ్యారు. 4వ రోజుకి 8 మంది అవుతారు. తర్వాత 16 మంది, తర్వాత 32 మంది, తర్వాత 64 మంది, తర్వాత 128 మంది, తర్వాత 256 మంది. ఇప్పుడు జీబీల్లోకి వెళ్తాం మనం, ఆ నంబర్స్ అలా ఉంటాయి. తర్వాత 512, తర్వాత 1024, 1024, తర్వాత 2048, తర్వాత 4096. అలాగూ వెళితే 31 రోజులకి ఒక భారతదేశం గెలుచుకోవచ్చు మనం. మీరు అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. నా దగ్గర నంబర్స్ ఉన్నాయి, నా దగ్గర ఇప్పుడు లేవు కానీ నా దగ్గర నంబర్స్ ఉన్నాయి. నేను క్యాలిక్యులేట్ చేశాను, అవన్నీ నేను చార్ట్ తయారు చేసుకున్నాను. 31 రోజులు నువ్వు అలాగా ప్రతి వ్యక్తి సువార్తను అందించగలిగితే
31 రోజుల్లో, అంటే ప్రతిరోజు ఒక్కొక్కడు వెళ్ళి సువార్త ప్రకటించి ఒక్కొక్కరిని పట్టుకోగలడానికి, ఇదంతా నేను ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడడం లేదు. అలాగ బాధ్యత వహించగలిగితే ఒకరోజు కాకపోతే 4 రోజులు తీసుకో. అందుకనే ఈరోజు సంఘానికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను, సంఘానికి ఒక సవాలు ఉంచుతున్నాను. ఈచ్ వన్ క్యాచ్ వన్. చాలా సంవత్సరాల క్రితం మన సంఘంలో ఈ స్లోగన్ ప్రవేశపెట్టాం, ఈచ్ వన్ క్యాచ్ వన్. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈరోజు డేట్ ఎంత తమ్ముడు? 16th. మళ్ళా 16th, మళ్ళీ ఆదివారమే వస్తుంది. ఈ నెల అలా ఉంటుంది ఏంటి? మళ్ళీ 16th మళ్ళీ ఆదివారం వస్తుంది ఏంటి? ఈ 16 నా తర్వాత 16th లోపల మీలో ప్రతి ఒక్కొక్కరిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఒక్కొక్కరిని ప్రభు దగ్గర నడిపించాలి. ఇది నేను ఇస్తున్న బాధ్యత కాదు, దేవుడు మీకు అప్పగిస్తున్న బాధ్యత. ప్రభు దగ్గరికి నడిపించండి. ఈ సంఘానికే నడిపించనక్కర్లేదు. ఇక్కడికి రాగలిగితే తీసుకుని రండి. ఇక్కడికి తీసుకుని రాగలిగితే తీసుకుని రండి. మీ ఆఫీసుల్లో చాలామంది ఉంటారు, ఎక్కడెక్కడ వాళ్ళు ప్రభు దగ్గరికి నడిపించండి. వారిని ఏదైనా సంఘానికి నడిపించండి, ఏదైనా వాక్యానుసారమైన సంఘానికి నడిపించండి, బలమైన సంఘానికి నడిపించండి. ఒకవేళ ఇక్కడికి మనకి దగ్గరగా ఉన్నట్లయితే దగ్గరగా ఉన్న వారిని ఇక్కడికి తీసుకుని రండి. ప్రభు దగ్గర ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించండి. తర్వాత 16వ తారీఖు నేను ప్రశ్న అడిగినప్పుడు నాకు సమాధానం చెప్పనక్కర్లేదు, మీ హృదయానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎస్, ఐ డిడ్ ఇట్, నేను చేశాను ఈ పని అని మీ హృదయానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎక్కడికి తీసుకొని రాగలిగిన వారు మీరు చూపించగలరు. నాకు ఈ బాధ్యత స్వీకరించగలరా? స్వీకరిస్తాను అన్న వాళ్ళందరూ చేతుల పైకెత్తి చూపించండి. దిస్ ఈజ్ ద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్ ఇన్ ద చర్చ్. సంఘము సిగ్గుపడవలసిన స్థితి ఏమిటంటే ఆ బాధ్యత స్వీకరించాలనే మనస్సు కూడా లేకపోవడం సారీ స్టేట్ ఆఫ్ అఫైర్. గత కొంతకాలం, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం ఈ ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే దాన్ని ప్రవేశపెడితే సంఘంలో ఇప్పుడు కూడా దాని ద్వారా రక్షణలోనికి వచ్చి సంఘంలో ఉన్నవారు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. నేను ఆ పేర్లు చెప్పనక్కర్లేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రియమైన విశ్వాసి, వాక్యాన్ని నీవు అంగీకరించగలిగితే, ఇది దేవుని మాట అని నీవు అంగీకరించగలిగితే ఆ బాధ్యతను స్వీకరించు. నువ్వు చేతులెత్తినా చేతులెత్తకపోయినా ఆ బాధ్యతను స్వీకరించి 4 రోజుల్లో ఒక వ్యక్తిని పట్టుకో, కాన్సన్ట్రేట్ చేయి, ఫోకస్ చేయి, ఒక వ్యక్తి మీద ఫోకస్ చేయి. ఆ వ్యక్తితో బైబిల్ చెప్పనక్కర్లేదండి. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాల గురించి వివరించు. దేవుడు, నేను ఇలాగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, నా బిడ్డల జీవితాల్లో ఈ కార్యం చేశాడు, నా భార్య జీవితంలో, నా భర్త జీవితంలో ఈ కార్యం చేశాడు. వివరించండి. వ్యక్తిగత సువార్త అవకాశం దొరికినప్పుడు అందించాలి, అవసరమైనప్పుడు అందించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి వేళ నికోదేము అక్కడికి వచ్చినప్పుడు అవకాశం అది కదా, రాత్రి వేళ వచ్చాడు. అది అవకాశం. వచ్చిన వాడికి అవకాశాన్ని చేజిక్కించుకొని సువార్త ప్రకటించాడు. ఇంకొక చోట అవసరం కొరకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత అధ్యాయంలోనే సమరయ స్త్రీ కనిపిస్తుంది. సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆమె రాలేదు ప్రభు దగ్గరికి, నాకు సహాయం చేయ ప్రభు అని రాలేదు. కానీ ఆమె కంటే ముందే వెళ్ళి బావి దగ్గర కూర్చుండి ఆమె వచ్చేసరికి అక్కడుండి అవసరం, అవకాశం, ఈ 2 విషయాలు గమనించాలి. అవసరమైన వారు ఉంటారు, వారికి సువార్త ప్రకటించాలి. అవకాశం వస్తుంది, అవకాశాన్ని విడిచిపెట్టకూడదు సువార్త ప్రకటించడానికి. అలాగే సాక్ష్యం ప్రకటించాలి. నీ సాక్ష్యం ఇంతకుముందు చెప్పాను, బైబిల్ అంతా బోధించనక్కర్లేదు, నీ సాక్ష్యాన్ని ప్రకటించాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గర నిలబడి పౌలు చాలా విషయాలు, తాను ఎలా పట్టబడ్డాడు, దేవుడు ఆయన జీవితం, అంతకుముందు ఆయన సంఘాన్ని ఎలా హింసించేవాడు, తాను ఎలా పట్టబడ్డాడు, ఆ తర్వాత దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడు, గొప్ప సాక్ష్యం చెప్పాడు. గొప్ప సాక్ష్యం చెప్పగా చివరికి ఆ రాజు ఏమన్నాడో తెలుసా? 28వ వచనం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనంలో చాలా వచనాలు చదవలసినవి ఉన్నాయి కానీ చదవడం లేదు సమయం లేక. 26వ అధ్యాయం 28వ వచనంలో ఆ పౌలు సాక్ష్యం మాత్రమే చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని విని అగ్రిప్పరాజు ఏమన్నాడు తెలుసా? అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో అన్నాడట. అంటే నేను మారకూడదు అనుకున్నాడు కనుక మారలేదు, కానీ స్వీకరించే హృదయం ఉంటే మార్పు పొందే సంఘటన అది. ఇంకా మారను అనుకున్నవాడిని నువ్వేం చేయలేవు. మారకూడదు అనుకుని అలాంటి వాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయా సందర్భాల్లో ఇక్కడ అగ్రిప్పరాజు అలాంటి వాడు, వ్యతిరేకంగా ఉన్నాడు కనుక ఇంత సులభముగా
నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్తే పౌలు ఏమన్నాడు తెలుసా? అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు. బంధకాల్లో ఉన్నాడు. ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు అంటే రక్షించబడినట్లుగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక. ఆ ప్రార్థన చాలు. అక్కడ అగ్రిప్పరాజు కొలువు, అక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. ప్రియులరా, సాక్ష్య ప్రకటన ద్వారా అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు సాక్ష్య ప్రకటనే అక్కర్లేదు, నీ జీవితమే సాక్ష్యంగా ఉండాలి. నీ జీవితమే సాక్ష్యం. మనం ఒకసారి ప్రకటన చేయనక్కర్లేదు, మనం ఉంటేనే సాక్ష్యం, మన ఉనికి సాక్ష్యం. యువర్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ టెస్టిమనీ. కొన్నిసార్లు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియ మార్తల ఇంటిలో విందు జరుగుతుంది. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు లాజరును లేపాడు. 12వ అధ్యాయంలో విందు జరిగింది. విందులో లాజరు ఉన్నాడు. లాజరు చెప్పాలా? చెప్పక్కర్లేదు. లాజరు ఉండడమే సాక్ష్యం అక్కడ కదా. లాజరు ప్రజెన్సే సాక్ష్యం. చనిపోయిన వాడు తిరిగి లేచాడు, నన్ను ప్రభువు లేపాడోహో అని చెప్పనక్కర్లేదు. ఆ ప్రాంతం అంతా కూడా ఆ వార్త వ్యాపించింది. లాజరు అక్కడ ప్రభువుతో ఉండడమే గొప్ప సాక్ష్యం. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పనక్కర్లేదు. యువర్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ స్టాండ్స్ ఎస్ ఏ గ్రేట్ టెస్టిమనీ. ఈ దినాన్ని నీ జీవితమే సాక్ష్యంగా చేసుకుని బ్రతకగలవా? దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఈరోజు సౌవార్తీకరణ ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఆ బాధ్యత నువ్వు స్వీకరిస్తే నిజమైన క్రైస్తవుడు. ఆ బాధ్యత నాది కాదు అనుకుంటే, ఈ క్రైస్తవ్యం అంటే ఈరోజు ఎలాగైపోయిందంటే, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. క్రైస్తవ్యం అంటే ఎలాగ ఉన్నదంటే, ప్రార్థన చేసుకుంటే మేలు వచ్చేయాలి, ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చేయాలి, ప్రార్థన చేసుకుంటే ఉద్యోగం వచ్చేయాలి, ప్రార్థన చేసుకుంటే సమృద్ధి వచ్చేయాలి, ప్రార్థన. ఇదే క్రైస్తవం. ఈ ఈ ఈ ఈ ఒరవడే ఎక్కువైంది క్రైస్తవ జీవితాల్లో. దేవుడు మేలిస్తాడు, దేవుడు స్వస్థత ఇస్తాడు, అవన్నీ నిజమే, ఎంతైనా నిజంగా. దాని అంతటికంటే మించి నీవు రక్షణలో ఎదుగుతున్నవా? నీవు ఇతరులకు రక్షణ కారణమవుతున్నవా? ఈ రెండు నువ్వు ప్రశ్నించుకో. ఇతరులకు సాక్షార్థంగా ఉండు. ఇతరులకు సౌవార్తీకరణలో నీ భాగాన్ని పంచుకో. సౌవార్తీకరణ అనేది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించు. స్వీకరించకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు బీ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. నీవు నీ సాక్ష్యాన్ని, అలాగే నీకిచ్చిన అద్భుతమైన జీవిత అనుభవాన్ని ఇతరులతో చెప్పకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. సారీ టు సే దిస్. నీకు అసలు క్రైస్తవుడు అని పిలిపించుకునే అర్హత లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే ప్రకటించాలి. ఆ ప్రకటన ఎలాగ ప్రకటించనక్కర్లేదు. ఎలా ప్రకటించగలిగితే దేవునికి స్తోత్రం ప్రకటించు. లేకపోతే నీ సాక్ష్యాన్ని ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలనే తపన లేకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. అలాంటి జీవితం కోసం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థానంలో వంచండి. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడవు ప్రభువా. నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లు, ఇతరులకు రక్షణ సువార్తను అందించగలిగేటట్లు, ఇతరులకు నా జీవితం నుంచి గొప్ప మాదిరిని చూపించి ఇతరులను నీ వైపు నడిపించగలిగే సాక్షిగా నన్ను నిలవబెట్టు ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రతి వారు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండొద్దు. దేవుని కార్యాలు నీలో జరగాలి, నీ ద్వారా జరగాలి. నీ ద్వారా దేవుడు అలాంటి కార్యాలు జరిగించగలిగేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవానికి వందనాలు ప్రభువా. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్ములను నీ వాక్యం ద్వారా హెచ్చరించరు, నీ వాక్యం ద్వారా బలపరిచరు, నీ వాక్యం ద్వారా ప్రోత్సహించరు. దాని అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. సంఘము సౌవార్తీకరణ బాధ్యత వహించగలిగే సంఘంగా ఉండగలిగేటట్లు, విశ్వాసులు సౌవార్తీకరణ బాధ్యతను వహించగలిగే విశ్వాసులుగా ఉండగలిగేటట్లు నీ కృపదాయి చేయమని, అట్టి భారాన్ని వారి హృదయాల్లో ప్రభువా ఉంచు ప్రభువా. ఆ భారాన్ని పొందుకునే స్థితిని వారికి దయచే ప్రభువా. ప్రభువా, ఆ భారం పొందుకొని విశ్వాసులుగా బలపడగలిగేటట్లుగా నీ కృప దయచేయమని, వినిన వాక్యము వృధాగా పోకుండా వారి జీవితాల్లో ఫలభరితంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.